ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నారు. వరంగల్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈడీ నిన్న అరెస్ట్ చేయడం అన్నది ఇవాళ స్త్రీ లోకానికే ఇవాళ అన్యాయం చేసినటువంటి ప్రక్రియ. ఖచ్చితంగా ఏదైతే ఎటువంటి సాక్ష్యాలు లేకుండా ఎటువంటి ఆధారాలు లేకుండా సుప్రీంకోర్టులో తన వివరణను కూడా ఇచ్చిన తర్వాత కూడా సుప్రీంకోర్టు యొక్క ఆర్డర్ను కూడా ఖాతరు చేయకుండా ఎన్నికలలో లబ్ధి పొందాలని ఒక సంకల్పంతో ఇవాళ ఈడీని పంపించి ఈరోజు కవితక్కను అరెస్ట్ చేయడం జరిగింది. మీకు చిత్తశుద్ధి ఉంటే దానిపై ప్రజలకు వెళ్ళి సవివరంగా ప్రజలకు చెప్పండి. మీరు ఎట్లా చెప్పరు, మేము ఖచ్చితంగా ప్రజలకు దాన్ని వివరించి చెప్తాము. ఇదే కాకుండా కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు నాయకులను బెదిరించి కార్యకర్తలను బెదిరించి వాళ్ళ పార్టీలో చేర్చుకుంటున్నారు. మీరు నాయకులను కార్యకర్తలను బెదిరించి చేర్చుకుంటారు కావచ్చు, నికాస్ అనేటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎక్కడ బెదిరారు అదరారు. అదేవిధంగా ప్రజలకు ఒక స్పష్టత ఉన్నది. మీరేం చేస్తున్నారు, మీ రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నారో స్పష్టత ఉన్నది. ఆ స్పష్టత మీదనే రేపు పార్లమెంట్ ఎన్నికలు కూడా నిర్ణయం జరగబోతున్నాయి. కాబట్టి మీరు ఏదైతే బంతిని నేలకేసి కొడతారో అది ఆకాశం అంతా ఎత్తుకు ఎదుగుతుంది. ఆ ఒక్క ఉదాహరణ బీఆర్ఎస్ పార్టీ కూడా ఖచ్చితంగా రేపు పార్టీ లీడ్ తీసుకొని మీరు చేసే అన్యాయాన్ని గడప గడపకు చెప్తాం. మీరు ఇచ్చినటువంటి 420 హామీలను కూడా గడప గడపకు చెప్తాం. మీకు అవకాశం ఇవ్వాలని ఇస్తాను తప్ప మీరు ఈ విధంగా అందరినీ గొర్రెలను చేసుకునే ప్రక్రియ కనుక మీరు ఇలా మొదలు పెడితే ప్రజలు ఆ విధంగా చేరరు. ప్రజల ఒపీనియన్ ప్రజలకు ఉంటుంది. ఖచ్చితంగా ఒక సరైన నిర్ణయం సమయంలో అది మీకు ఏ విధమైనటువంటి బుద్ధి చెప్పాలన్నది కూడా చెప్తారు. అదేవిధంగా అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ప్రజల నిర్ణయాన్ని కట్టుబడే ప్రజాప్రతినిధులు పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి మీకు అవకాశం ఇచ్చినప్పుడు శాస్త్రీయబద్ధంగా శాంతియుతంగా ప్రజలకు అనుకూలంగా పనిచేయాలి తప్ప ఈ విధంగా వివరించడం అన్నది మీరు ఎదుటోని శక్తిని తక్కువ చేసి మీరు శక్తివంతులు అనుకోవడం అన్నది అంతకంటే బుద్ధి తక్కువ పని ఇంకేముండదని కూడా ఈ సందర్భంగా